రూపంతో ఉంటుంది. ఏమా సంకల్ప రూపంతో ఉన్నప్పుడు అది బిందువు. ఎప్పుడైతే అది ఆయనలోనే అది ఆ బిందువు త్రికోణం అయిందనుకో అది విశ్వయోని అవుతుంది. ఆ సంకల్పమే కార్యం రూపం దాలుస్తుంది అని. అంటే ఇప్పుడు అమ్మ కూడా ఈ బిందువే, నాన్న కూడా ఈ బిందువే. ఏకం సత్ విప్లా బహుధా వదంతి. అంటే ఇది ఎట్లా అంటేనన్నా రహస్యం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవరికి తెలియని రహస్యాలు ఇవన్నీ శ్రీ విద్యలో ఉన్న రహస్యాలు. ఏంటంటే ఇప్పుడు ఎర్త్ వామ్ ఉంది కదా, ఎర్త్ వామ్ అంటే తెలుసు కదా, పొలాల్లో ఉంటుంది, మట్టి తవ్వుతూ ఉంటుంది. అవి చాలా మంచి చేస్తాయి పొలాలకి. ఎర్త్ వామ్ లో ఏంటి, ఫిమేల్ అండ్ మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఒకే దాంట్లో ఉంటాయి. అది శివతత్వం అంటే అది. అర్థమైందా? మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అలానే ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కూడా ఎర్త్ వామ్ అనే ఓ చిన్న వానపాములో దాని యొక్క శరీరంలోనే ఉంటాయి. తనలోనే అది ఆడ మగ ఇవి కలిసి అది అది గుడ్లు పెట్టడం ఇటువంటివి. అదే మేల్ ఫిమేల్ ఒకటే దాంట్లో ఉందని ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుంచుకోండి. ఇది రహస్యం అంటే ఇంత సీరియస్ గా ఆలోచన చేయాలి. అంతేగాని అక్కడ అమ్మవారు కూర్చుంది చీర కట్టుకొని, ఇక్కడ అయ్యవారు కూర్చున్నారు పంచ కట్టుకొని, ఇలాగ ఆలోచన చేయటం. శ్రీ విద్య అంటే అది. అంటే ఏంటంటే బిందువులోనే త్రికోణం ఉంది, త్రికోణంలోనే బిందువు ఉంది. అంటే మగవాడు ఉన్నాడు, ఆడవాళ్ళు ఉన్నారు. అంటే ఆయన అమ్మవారు ఉంది. సో వీళ్ళిద్దరు ఈ బిందువే త్రికోణం అయినప్పుడు త్రికోణం నుంచి అండపిండ బ్రహ్మాండాలు వచ్చేసాయి. ఇప్పుడు చెప్పండి, ఏకం సత్ విప్రా బహుధా వదంతి. గురువు గారు, అమ్మవారు, అయ్యవారు ఒకరే కదా. వారే బిందువు, వారే త్రికోణము. ఆ వారి నుంచే మనందరం వచ్చాం. అందుకే భగవంతుడు అనే పదార్థానికి ఈజ్ బియాండ్ జెండర్. అమ్మా భగవంతుడు అని భగవతి అన్నప్పుడు ఏంటంటే కారణంతో మనం అందరం వచ్చాం కాబట్టి భగవతి అన్నాం. జీవన్ముక్తి కావాలి అంటే నాన్న అన్నాం. అంతేగా, నాకు ఇంకేం లేవు నాన్న, అడిగేది ఏమీ లేదు, నన్ను నీలో కలుపుకో అనేదే బిందువు. అది కావాలి ఇది కావాలి అనేవి అడిగేవన్నీ కూడా త్రికోణం అమ్మవారు. అది అమ్మ అంటే అది. అమ్మ ఇచ్చేది, నాన్న నిన్ను తీసుకుని వెళ్ళిపోయేవాడు, తనలో కలుపుకునేవాడు. అది ఇది రహస్యం. సో బిందువు నుంచి త్రికోణం వచ్చింది. అది ఒకే దాంట్లో ఎర్త్ వామ్ అన్నాను కదా, దాన్ని ఏమంటారమ్మా ఎర్త్ వామ్ ని తెలుగులో? మనంతా ఇంగ్లీష్ మీడియం కదా. వానపాములోనే అందులోనే దానికి సంయోగం అవసరం లేదు, ఇంకో పాము మగ పాము అవసరం లేదు, దానిలోనే ఉంటాయి మేల్ ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. అది అసలైన శ్రీ విద్య అంటే. మీకు అంటే ఇక్కడ అమ్మవారు కూడా చెప్పకనే చెప్పి చూపించింది. నేనే అని చూపించింది. అంతా నేనే, సర్వం కృష్ణమయం జగత్ అని, సర్వం శక్తిమయం జగత్ అని తానే చూపించింది. అది ఊరికి మనం జంతువుని చూస్తున్నామంటే ఈ యొక్క జ్ఞానం, శ్రీ విద్యా జ్ఞానం కూడా అమ్మవారు ఇస్తేనే నీకు తెలుస్తుంది. లేకపోతే ఆ శ్రీ విద్య నీకు ఆ వానపాము చూసినప్పుడు పొలతో తీసి అవతల పడేస్తావు. కానీ ఇంత జ్ఞానం ఉందా ఈ వానపాములో, శ్రీ విద్యా రహస్యం దాగి ఉందా అనేది నీకు గుర్తుకు రాదు. ఆ తట్టుటానే అమ్మవారు. గురువు గారు, నెమలి కూడా సంపర్కం అవసరం లేకుండానే అంటారు నాన్న, సంపర్కము సంయోగము లేకుండానే నెమలికి ఉంది అని అంటారు. అది కానీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాన్న వానపాము. వానపాము ఎందుకంటే ఇది వానపాము సైన్స్ స్టూడెంట్స్ కి తెలుస్తుంది గురూజీ. అది నేను సైన్స్ స్టూడెంటేనమ్మా. అందుకే మన డిసెక్షన్ లో మనకు తెలుస్తుంది. డిసెక్షన్ చేస్తున్నప్పుడు దానికి చూడండి, దాన్ని ఇదేది ట్రేలో పెట్టి మేము పిన్స్ పెట్టి దానికి పెట్టేవాళ్ళం, దానికి మేల్ ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ దానిలోనే చదువుకున్నాము. ఇప్పుడు అర్థమైపోయింది కదా శివశక్తి అంటే. మా గురువు గారు ఇలా చెప్పారని చెప్పండి, ఇంకా మళ్ళీ మాట్లాడరు. అందుకే ప్రపంచం అంతా కూడా మనం ఇచ్చే జవాబు ఇదే. పొర బిందువే త్రికోణం అయితే సృష్టి. అర్థమైందా?
వమనంలో అన్ని మళ్ళీ బిందువులోకే వెళ్ళిపోతాయి. అవునా? అయిపోయింది. ఈ త్రికోణం అంతా కూడా అంతే కదమ్మా. నువ్వు త్రికోణం దాకా వస్తే నెమలి అలానే అయినా గురువు గారు నెమలి విడివిడిగా ఉంటాయి. ఆడ నెమలి వేరు, మగ నెమలి వేరుగా ఉంటాయి. అంటే అది కానీ ఇది వానపాము ఏంటంటే ఒకటే ఉంటుంది. దానిలోనే ఒకటే, ప్రాబ్లం. ఇది రెండు. అది కరెక్ట్. ఇది అర్థమైంది కదా? అర్ధనారీశ్వర తత్వానికి ఒకటే ఉంటుంది. అర్ధనారీశ్వర తత్వం కరెక్ట్ గా చెప్పాలంటే ప్రతీక అదే. ప్రతీక అది నీకు ఇది పర్ఫెక్ట్ ఉంటుందమ్మా. ఇంకొక ఆడ అనే అవసరం లేకుండానే ఒకే దాంట్లో మగ కూడా ఉంటుంది. ఈ రెండు యొక్క మేల్ ఫిమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అండమై పిండమై బ్రహ్మాండమే అయింది అని బిందు అది రహస్యము. ఎందుకో మరి అమ్మవారు చెప్పించింది, చెప్పాను. ఇక్కడైతే గురువుగారు పుస్తకంలో మీకు ఇవన్నీ ఉండవు. ఇది రహస్యము, నేను సానుభూతిగా తెలుసుకుంది. సో ఆ రెండు కూడా శివశక్తి స్వరూపము తానే కనుక ఆమె స్తనభార అనటంలో వృత్త స్వరూపము కూడా గోచరిస్తుంది. స్తనభార అంటే వృత్త స్వరూపము. వృత్తము అంటే సర్కిల్, అంటే ఈమెయే రెండు. కాబట్టి స్తనభార అని విద్యాంతర్గతంగా అర్థం చేసుకోండి అని. మగ ఈమె, ఆడ ఈమె. అది వృత్తము ఈమె, త్రికోణము ఈమె, అదనమాట. సో ఆ రకంగా స్తనభార అనటంలో వృత్త స్వరూపం కూడా తానే కాబట్టి అదే అర్థం మనందరికీ కూడా గోచరిస్తుంది అని. అంతేగాని మామూలు సాహితీ అర్థము మన తెలివితేటలతో అర్థం చేసుకున్న ఏవైతే ఉంటాయో స్తనభారము అంటే స్థనములు అని అట్లా కాదమ్మా. అది అన్నపూర్ణ స్థానము అంటారు. ఏమ్మా? ఎందుకు మన ఆడవాళ్ళల్లో కూడా మరి మనందరం కూడా మన అన్నం, మొదటి అన్నం అక్కడి నుంచే వస్తుంది కదమ్మా. అదే అన్నపూర్ణ. అన్నపూర్ణ అంటే అదనమాట. మనం భోజనం చేసే ఇదమ్మా. దాన్ని ఆ దృష్టితో మనం ఎలా మాట్లాడతాం అదమ్మా. అందుకంటే ఇంకా అనవసరం. సో ఆ స్థానం అదనమాట. ఈ సృష్టికే ఆవిడ అన్నపూర్ణ అంటారు. అది ఏమో. సో ఆమె స్తనభార ధనం మధ్య పట్టబంధ వలిత్రయ్య ఏమ్మా. ప్లస్ మామూలు సాహితీ అర్థం చెప్తే ఆమె స్థనముల మధ్యలో పట్టబంధ వలిత్రయ్య అంటే ఆమె మాంగళ్యం ఏమ్మా. అంత గట్టిగా ఉన్న ఈ యొక్క ఈ యొక్క కఠినమైన స్థనములు కలిగిన మధ్యలో ఈ మంగళసూత్రం ఉంది అన్నట్టుగా సాహిత్యపరంగా తీసుకున్నా. ఇది పక్కన పెడితే నేను ఇంతకుముందు చెప్పిన అర్థం ఇది మీరు శ్రీ విద్యాంతర్గతంగా పెట్టుకోండి ఏమా. సో బిందు స్వరూపం కూడా గోచరిస్తుంది. సో త్రికోణము బిందు స్వరూపం గోచరిస్తుంది కాబట్టి ఆమె స్తనభార ధనం మధ్య గురువు గారు అని అర్థం చేసుకోండి ఏమ్మా. రెండు ఆవిడే తండ్రిగా సంకల్పం చేసింది, మళ్ళీ తల్లిగా ఆమె ఏమిటి అదే ఈ ఎత్తువామే పిండం చేసింది, సంకల్పాన్ని ఏం చేసింది కార్యరూపంలో తీసుకొచ్చింది. ఈ రెండు తానే కాబట్టి ఆమె స్తనభార, రెండు భారాలు మోస్తోందని, రెండు బాధ్యతలు చేస్తోంది, తండ్రి బాధ్యత తల్లి బాధ్యత అని అర్థం చేసుకోండి అమ్మా. చాలా ఇప్పుడు అర్థమైందా ఎంత పవిత్రంగా మనం అమ్మవారిని చూస్తున్నాము. ఇదే వినయము అంటారు. ఇదే అమ్మవారికి మనం ఇచ్చే గొప్ప ఇది దివ్య సంస్కారం అంటారు. మామూలు సామాన్య మానవులు ఏమిటి వెంటనే ఏంటంటే నాన్న మామూలు ఊహలు జీవ సంస్కారాల్లోకి వెళ్ళిపోతారు. అవునమ్మా. అది కాదు నిష్కామ దృష్టి. ఇది శ్రీ విద్య ఎప్పుడు కూడా నిష్కామ దృష్టి. సాహితీ పరం అంతా కూడా కామ్య దృష్టి ఉంటుంది, అదే జీవ దృష్టి అంటారు. ధనము అనగానే వెంటనే వాడు ఇంకోటి ఆలోచన చేస్తారు. అది కాకుండా ఇది నిష్కామ దృష్టి అని. సో ఇది తెలుసుకోవలసిన రహస్యం. ఈ రహస్యం గనక మీకు తెలియకపోతే ఎప్పుడు కూడా ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలు మీకు రాబోయే జన్మల్లో కూడా ఈ విషయం తెలుసుకోవడానికి కూడా మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాయి. మరి శ్రీ విద్య అంతా కూడా మీకు గురువు అంటే ఏమిటి మరి? సాక్షాత్ అమ్మవారి స్వరూపం అంటే తన గురించి తాను చెప్పుకుంటోంది అమ్మవారు గురు రూపంలో. గురువు ఏమిటంటే అది స్త్రీ కాదు పురుషుడు కాదు అన్నట్టుగా ఆయన గురు జ్యోతి అన్నాడు. అవునా? అని జ్యోతి స్వరూపుడు అండి. ఆ జ్యోతి నుంచి మనందరం వచ్చాము. ఆయనే ముఖ్య కారణం. అమ్మవారిగా మనందరికీ పుట్టకి కారణం ఎవరు? తల్లిదండ్రుల నిమిత్త మాత్రులు.
కారణం అమ్మవారే కదమ్మా, మహాకారణం. వీళ్ళు కారణం అయితే ఆమె మహాకారణం. అది అందుకే అమ్మవారు శ్రీ విద్య. అందుకే శ్రీ విద్యోపాసకులు శ్రీ విద్య అది ఆ జ్ఞానము, ఆ విజ్ఞానము అవన్నీ కూడా ఆ తల్లి గనక పలకాలి అనుకున్నప్పుడు ఆమె గురు రూపంలో వచ్చి పలుకుతుంది. అంటే మీరందరూ కూడా ఏదో జన్మలో అమ్మవారి పూర్వ జన్మల్లో ఎంతో సేవ చేసుకుంటేనే గాని ఇటువంటివన్నీ మీరు వినలేరు ఈ భూమి మీద ఎక్కడన్నా వెళ్ళండి. ఇది ఈ సాంప్రదాయంలో జ్ఞానమే కాకుండా స్వానుభూతి కూడా నీకు ఇస్తుంది అమ్మవారు. అది నేను ఊరికే ఇప్పుడు యూట్యూబుల్లో అక్కడ ఇక్కడ చాలా మంది సాహితీ పరంగా, భాషా పరంగా, పాండిత్య పరంగా ప్రదర్శన చేయటం అనేది 5 నిమిషాలు పని. నాన్నగారు చేశారు కదా, చాలా దానికి. ఎందుకంటే గొప్పవాడు ఎవరు చేసేది. సో అది ఏం లాభం? ఇప్పుడు సాహితీ పరంగా కాకుండా సానుభూతి కూడా ఆనందఘనుల వారు ఇచ్చారు. అది జ్ఞానం సానుభూతి కూడా జ్ఞానంతో కూడుకున్న సానుభూతి. గురువు గారు ఒక మంచి మాట మీరు చెప్పంగానే నా హృదయంలో నాకు తెలియకుండా ఒక రకమైన ఇది పులకరింత అనేది రావాలి. అది ఊరికే చెవులు పని చేయటం కాదు, హృదయం కూడా పులకరించాలి. అంతే కదమ్మా, శ్రీకృష్ణుడు మాట్లాడాడంటే అంత పులకరింపుగా ఉంటుంది. మళ్ళీ ఇంకా మాట్లాడు వింటాం అని. రాములు వారు అంతే, పలుకే బంగారమాయన అని అన్నాడు కదమ్మా. అంత బంగారం అన్నమాట. అమ్మ కూడా అంతేగా, అమ్మవారు కూడా అంతేగా. ఆవిడ మాట్లాడితేనే ఆ మహాసరస్వతి యొక్క వీణ కూడా మోగబోయింది అంటే ఇక దాన్ని బట్టి అర్థం చేసుకో. అలా ఉంటాయమ్మా శ్రీ విద్య. వాళ్ళు అటువంటి మహానుభావులు, అమ్మ అనుగ్రహాన్ని పొందిన అమ్మా. చెప్పమ్మా, దీని గురించి చెప్పమ్మా, చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వెంటనే నేను తర్వాత మాట్లాడతాను. నీ వాయిస్ బ్రేక్ అవుతుందన్న, కంటిన్యూటీ లేదు. అనవసరంగా క్లాస్ మళ్ళీ టైం ఎక్కువ అయిపోతుంది, లాగ్ అవుతుంది. సో ఇది దళం మధ్య అనటం చేత ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య ఉచ్ఛ్వాసగా నిశ్వాసగా చీలుటయే దళ శబ్దము యొక్క రహస్యం. ఏమా, ఉచ్ఛ్వాస నిశ్వాస మనం తీసుకుంటాంగా, నాసికారంధ్రంలో నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటాం కదమ్మా. అది చీలటం. చీలటం అంటే రెండుగా వెళ్ళటం. పైనుంచి విశ్వప్రాణం ఏమవుతుంది, దశవిధ అంటే 10 మార్గాల్లో ముందు నాసిక నుంచి 2 రకాలుగా, 2 మనకి ఉర పంజరాలు ఎన్ని, 2గా అంతేనా? ఆ రెండిట్లోకి వెళ్ళటం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఉర పంజరములు అంటే లంగ్స్. ఏమ్మా, ఇప్పుడు అర్థమైందా? ఒకటి 2గా కావటం శివశక్తి. నీకు అర్థమైంది కదా నాన్న. విశ్వప్రాణము వచ్చి ఈ యొక్క స్తనభారధం మధ్య దగ్గర అక్కడ అది ఉరపంజరములు అక్కడ 2గా చీలుతోంది కాబట్టి ఇది కూడా 1, 2 అవుతుంది. 0, 1, 2 అవుతోంది అని అమ్మా. ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య ఉచ్ఛ్వాసగా నిశ్వాసగా చీలుటయే దళ శబ్దము యొక్క రహస్యం. దళం మధ్య అన్నారు కదా, ఎక్కడైతే చీలుతోందో ఏమ్మా అది అంతే కదా. హృదయం కూడా ఎలా ఉంటుంది చూడండి, స్తనముల మధ్య ఒక చీలటం అనేది ఉంటుంది. అలాగే లోపల కూడా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉరపంజరములు లోపలికి ఆ శ్వాస 2గా చీలటం, అది ఆ 2 స్పందించటం స్తనములు. మనం కూడా అంతేగా, ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తే గుండె ఎలా కొట్టుకుంటుంది, ఎగిసి పడుతుంటుంది. అవునా? అలా అంటే ఈ తల్లి ఆ ముఖ్య ప్రాణము అని గుర్తుంచుకోండి. ముఖ్య ప్రాణము అంటే బిందువు, అదే పరా బిందువులో ఉన్న పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని. ఏమ్మా, చూసారా ఎంత అర్థం ఉందో? ఒక మనిషి యొక్క ఒక శ్రీమూర్తి యొక్క స్థనములు అంటే అలాగే అర్థం చేసుకునేది. ఇది దీని వెనక అంత శ్రీవిద్య దాగి ఉంది. అది ఏకము 2గా చీలి శివశక్తిగా చీలి ఆ శివశక్తి మళ్ళీ ఏమిటి, సృష్టిని చేస్తోంది, అన్నపూర్ణ అవుతోందని, అనేకము చేస్తోంది అని. చాలా అదనమాట, అది రహస్యం.
సో దాని మధ్య సంధ్యాదేవిగా కూర్చున్న అవ్యక్త పరాస్వరూపిణి అమ్మవారు. అందుకే దాని మధ్య లెఫ్ట్ సైడ్ లో అవ్యక్తంగా కూర్చున్న సంధ్యాదేవి, ఈ రెండు స్థనముల మధ్య లెఫ్ట్ సైడ్ అక్కడ అమ్మవారు త్రికోణాంతర దీపి కదమ్మా, అక్కడ కూర్చుని ఉంది ఆమె సంధ్యాదేవి. ఏమ్మా, సంధ్యాదేవిగా కూర్చుని ఉంది నీ గుండెలో. ఏమ్మా, సో కర్ణికా వెదకు ధరిత్రయం అనబడే పైన చెప్పబడిన 3 గ్రంథులు కూడా అడ్డు వస్తాయి. ఆ 3 గ్రంథులే త్రిపుర స్వరూపము. ఏమా, 3 గ్రంథులు అడ్డు వస్తాయి. ఏది ఇక్కడ కర్ణికా వెదకు వళిత్రయ, ఇక్కడ ఏంటంటే నాన్న హృదయ స్థానము, విశుద్ధి చక్రము. ఏమా, అదే బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథికి అలా రుద్ర గ్రంథి. ఈ గ్రంథులు ఎక్కడి నుంచి ఎలా వస్తాయో నేను శ్రీవిద్యలో చెప్పానమ్మా. సో ఆ 3 గ్రంథులే త్రిపుర స్వరూపం, అంతే కదా. రుద్ర గ్రంథి, విష్ణు గ్రంథి, బ్రహ్మ గ్రంథి, ఇదే కదమ్మా, ఈ గ్రంథులే కదా. సో మళ్ళీ ఆ రకంగా ఈమె త్రిపుర స్వరూపం. అక్కడి నుంచి సృష్టిలో ఈమె త్రిపుర స్వరూపంగా మహా త్రిపుర సుందరిగా వస్తోంది అని. 0 1 1 2 2 3 అవుతోంది అని, అంటే అనేకం అవుతోంది అని. అదే జాగ్రత్త స్వప్న సుషుప్తులు కేంద్రాలే ఈ గ్రంథులు. జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఒకటి. జాగ్రత్త ఏమో హృదయం. ఇప్పుడు మనందరం జాగ్రత్తగా వింటున్నాం కదా, జాగ్రత్తలో ఉన్నాం. స్వప్నం ఎక్కడ? విశుద్ధి చక్రం. అందుకే రాత్రి పడుకునేటప్పుడు చూడండి, పడుకునేటప్పుడు మనం గొంతులో నుంచి శబ్దాలు చేస్తూ ఉంటాం, అది స్వప్న గ్రంథి అంటారు. మూడవది సుషుప్తి ఎక్కడుంది? 3వ కన్ను దగ్గర ఉంది. అంటే అక్కడ నీ యొక్క కిందకి సంబంధించినవన్నీ కూడా, జీవుడి యొక్క సంబంధించినవన్నీ కూడా తొలగిపోతాయి. ఆఖరిగా అక్కడికి వచ్చేస్తావు. సుషుప్తిలో నువ్వు ఎవరో నీకు తెలియదు. అతపూర్వం నువ్వు ప్రాజ్ఞుడిగా స్వప్నాలు చేసుకుంటూ జాగ్రత్తలో వ్యవహారాలు చేసుకుంటూ ఉండేవాడు. ఆ రుద్ర గ్రంథి దగ్గరికి వచ్చినప్పుడు ఏమా, వాడు ఏమవుతాడు? జీవ సంస్కారం వాడికి వెళ్ళిపోతుంది, స్వస్వరూప జ్ఞానం వస్తుంది, నేను అది కాదు అని. అంటే నువ్వు అసలైన ఏది తుర్యమే అసలైన జాగ్రత్తలోకి వస్తావు. అంటే ఇదంతా నేనే, బ్రహ్మస్వరూపం, అహం బ్రహ్మాస్మి, నేను ఒకటే అని తెలుసుకుంటావు అని. దళం మధ్య పట్టబంధ వలిత్రయ అంటే, త్రయ అంటే ఇదన్నమాట, అదనమాట. అందుకే హృదయ స్థానంలోనే మనం ఏమిటి, మన సమయాచార పూజలన్నీ హృదయ స్థానంలో చేస్తాం. చేసి ఈ 3 దాటుతాం. జాగ్రత్త స్వప్న సుషుప్తి దాటితే అప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తామని, ఏకంలోకి వెళ్తామని. ఈ 3 గ్రంథులు అడ్డు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ 3 దాటాలి. ఇప్పుడు అర్థమైందా? పైనుంచి ముక్కు ప్రాణం ఎలా వచ్చింది, అలానే ముఖ్య ప్రాణం ఉరప్రంజనంలోకి వచ్చి ఏమ్మా, అదే ఈ 2 ద్వైతము అనేది వచ్చిందని. ద్వైతం నుంచి నువ్వు మళ్ళీ అద్వైతంలోకి వెళ్ళాలంటే ఈ 3 మళ్ళీ జాగ్రత్త స్వప్న సుషుప్తి దాటితే గానీ మళ్ళీ నువ్వు ఏకంలోకి రావు. ఇవి ఈ సృష్టికి అడ్డు, ధ్యానికి, యోగికి. సో ఈ 3 కూడా నువ్వు తుర్యంలోకి వెళ్ళాలి అంటే ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం, ఈ 3 గ్రంథులు దాటితే గానీ నువ్వు మళ్ళీ అమ్మవారి దగ్గరికి చేరుకోలేవు. అంటే అమ్మవారి యొక్క బిందువులోకి మళ్ళీ నువ్వు వెళ్ళలేవు అని. కిందకు వస్తే ఇలా ఉంటావు ద్వైతంలో, పైకి వెళితే ఏకంలోకి వెళ్తావని ఇక్కడ అర్థం. వాట్ ఇట్? ఈ 3 గ్రంథులు ఛేదన చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే స్థానములు అనేవి వచ్చేయి అని అర్థం అన్నమాట. లేదా స్థానాలు పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నాం? ఇప్పుడు స్థానాలు దేనికి గుర్తు? సృష్టికి గుర్తు. అన్నపూర్ణ స్థానానికి గుర్తు. అంటే అక్కడ సృష్టి అనేది ఉంది కాబట్టి ద్వైతం ఉంది అని. అమ్మా, అన్నిటికీ మూలం తెలుసుకున్నవాడు ఏమిటి? మళ్ళీ పైకి వెళ్తాడు. పైకి వెళ్ళాలి అంటే ఈ త్రివేణి సంగమం, అంటే ఈ యొక్క జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే ఈ స్థితులు దాటితే గానీ వాడు తుర్యంలోకి రాలేడు అని. సో తుర్యంలోకి వెళ్ళావు అనుకో, ఇక్కడ రహస్యం ఏంటంటే తుర్యంలోకి ఇప్పుడు నీకు జాగ్రత్తలో ఆడమోగానే తెలుస్తుంది, స్వప్నంలో కూడా తెలుస్తోంది కదా.
నీకు లయలో తురియ స్థితిలో నువ్వు ఒక జ్యోతిగానే ఉంటావు. నువ్వు ఆడ కాదు, మగ కాదు. చాలా అది చెప్తున్నాడు. అది నువ్వురా అంటాడు. సృష్టిక్రమంలో వచ్చినప్పుడు ద్వైతంలోకి వస్తాం. మళ్ళీ పైకి మనం వెళ్ళినప్పుడు ఈ యొక్క కాన్సెప్ట్ అమ్మవారి స్థానభార దళం మధ్య అనే రహస్యం మూడో కన్ను దగ్గర విప్పారుతుంది. అంటే విప్పారుతుంది అంటే విప్పబడుతుంది. థర్డ్ ఐ ఓపెనింగ్ అయినప్పుడు తెలుస్తుంది. నేను ఐఎమ్ ది లైట్ అంటావు. అది నేను ఆడదాన్ని, నేను మగవాడిని కింద నువ్వు కోరుకుంటావు. ఇంకో జన్మలో కూడా నీ భార్యగానే నేను రావాలని ఆడదు కోరుకుంటే, ఇంకో జన్మలో నువ్వు నాకు భార్యగా ఎప్పుడు ఉండాలని వాడు కోరుకుంటాడు. ఇవన్నీ కూడా కింద వరకే జాగ్రత్త స్వప్న సుషుప్తులేనే. ఆ మూడో కన్ను దగ్గర కూడా రెండు కలిసిపోతాయి. అమ్మవాళ్ళకి ఎలా కలుస్తావో ఈ జ్యోతి వెళ్ళి అకుల చక్రంలో చిద్గగనంలోకి వెళ్ళినప్పుడు అమ్మవారి జ్యోతిలో నువ్వు ప్రయాణం చేస్తావు. అంటే అమ్మవారిగా ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతుంటావు అని. ఇంకా నీ ఆలోచనలు నేను వేరు అనే ఆలోచనలు పోతాయి మూడో కన్ను దగ్గర అని చెప్తున్నారు. సో ఈ దళం మధ్య అనేది ఎంత గొప్ప స్థానమో చూడండి. హృదయ స్థానం అంత గొప్పది. అందుకే ఆడదానికి కూడా ఆ హృదయ స్థానం అంత పవిత్రమైన స్థానం కాబట్టి అక్కడే మాంగళ్యముళ్ళు ఉంటాయి. ఏమ్మా అది శివాశక్తి. ఆడవాళ్ళకి రెండు పుస్తులు ఉంటాయి కదమ్మా, అదే అమ్మవారికి గుర్తులు అని. అందుకే అది ఒకేసారి వేస్తారు, ఒకేసారి తీస్తారు, ప్రాణం పోయిస్తారు. సో దాని జాగ్రత్తగా ఇంత శ్రీ విద్య దృష్టి అంత పవిత్రంగా చూసుకునే వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది. పవిత్రంగా తెలియని వాళ్ళకి స్నానాలు చేసేటప్పుడు తీసి ఎక్కడో కుక్కానికి తగిలించి స్నానాలు చేసుకోవటం, మళ్ళీ వేసుకోవటం, ఇవన్నీ చేస్తారు అమ్మా. సో విలువ తెలిసిన వాడు అలా చేస్తారు, విలువ తెలియని వాళ్ళు ఇలా చేస్తారు. సరదాగా చెప్తున్నాను. ఎవరో ఒక ఆవిడ ఎవరో జోకు మా ఆయన చల్లగా ఉండాలని చెప్పి నా పుస్తులు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను. స్వామి పెట్టమ్మా అన్న. బాగుంది, చాలా మంచి పని చేశారు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే అటువంటి జ్ఞానం ఉన్నవాళ్ళు అనమాట. చల్లగా ఉండాలి కదా, మరి పుస్తుల్లో ఆయన్నే కదా. సో ఆయన ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా నేను మంచి పని చేస్తావు, పుస్తులు పెట్టావు, మీ ఆయన్ని తీసుకెళ్ళి పెట్టలేదు అన్నా. గురుగారు ఒక చిన్న డౌట్ గురుగారు, తప్పైతే మన్నించండి గురుగారు. ఇప్పుడు మన బాడీని కూడా ఇలాగే అనుకుంటాం కదా గురుగారు, రెండు పార్ట్స్ ఉన్నాయి కానీ కనిపించడానికి రెండైనా వాటి ఫంక్షన్ ఒకటే చేస్తాయి కదా గురుగారు, అటాచ్డ్ గానే ఉంటాయి. అలా అనుకోవచ్చు కదా గురుగారు? కరెక్ట్ నాన్న. దీన్ని బట్టి అన్న ఇప్పుడు రెండు కళ్ళున్నా చూపు ఒకటే, రెండు చెవులున్నా వినికిడి ఒకటే అమ్మా, రెండు చేతులున్నా చేసే పని ఒకటే, రెండు కాళ్ళున్నా గమ్యం ఒకటే. చాలా ఇంకా చెప్పనా, ఇప్పుడు ఈ బాడీ అంతటికి మెయిన్ ఫంక్షన్ హార్ట్, అదే లలిత దీపిక కదా. అక్కడ ఆమె రెండుగా విభజించబడింది. అంటే సృష్టి వచ్చింది అని, ద్వైతం సృష్టించింది, అనేకాన్ని సృష్టించింది అని. ఈ మూడు గ్రంథుల వలన జాగ్రత్త స్వప్న సుషుప్తి. అవునా? ఆమె ఎప్పుడు ఎలా ఉంటుంది? సృష్టి లేక పూర్వం తుర్యాతీతంలో ఉంటుంది, బిందువులో. నాకు పిల్లలు వద్దు, పెళ్లి వద్దు, ఏం వద్దు అన్నట్ట సీత అన్నమాట. అంటే వాయిట్ తప్ప ఏమి ఉండదు. ఆమె గనక తన శ్రీవారి యొక్క కోరిక సంకల్పం ఆయనలోనే వస్తుంది కదా. సో ఈ తండ్రి తల్లి అయినప్పుడు కారణం అవుతుంది. కారణం అయినప్పుడు అనేకం వచ్చినప్పుడు జాగ్రత్త అనేది స్థూలంలో చూపించాలి అంటే మరి వస్తు రూపంలో చూపించాలి కదా. మరి నేను మాటల్లో ఎలా చూపిస్తాను? సో మరి భగవంతుడు కూడా దీనిని స్థూలంగా చెట్టు అన్నప్పుడు చెట్టు అని ఊహించుకుంటే మీరు ఏం ఊహించుకుంటారు, ఎట్లా ఉంటుంది అంటారు. అది వస్తు రూపంలో చూపించటం, అంటే స్థూల జగత్తుని చూపించటం. ఇదే ద్వైతం. అర్థమైందా? అదే స్థనభార అంటే ఏంటి? రెండు స్థనములు ఇక్కడ రెండుగా మూడు రెండయింది. అలా ద్వైతం వచ్చిందని. మూడో కన్ను మరి అద్వైతం కదమ్మా, అక్కడి నుంచి ఆమె రెండుగా వచ్చిందని, ముఖ్య ప్రాణం రెండుగా చీలింది అని, ద్వైతం వచ్చింది అని, అద్వైతం నుంచి ద్వైతం మాయ పుట్టింది అని ఇంత డీటెయిల్గా చెప్పా. కొద్దిగా అనుభూతి చేసుకోండి అన్న, కష్టపడండి తల్లి.
అందరూ, నువ్వే కాదమ్మా, అందరూ కొద్దిగా కష్టపడి సానుభూతి చేసుకోండి. ఎందుకంటే అది మీకు మీ సువాసనలకి చాలా తొందరగా సానుభూతి ఇస్తుంది అమ్మవారు. ఎందుకంటే అందుకే మీకు మాంగళ్య సూత్రాలు, మంగళ సూత్రాలు ఉంటాయి కాబట్టి మీకు అమ్మ మందిరంలో ఎలా అన్నా వెళ్ళొచ్చు, తాకొచ్చు. అమ్మవారిని తాకి అయ్యో నేను తాకాను, రాత్రి సంసారం చేసుకుని నేను వెళ్ళి స్నానం చేయకుండా వెళ్ళి నేను ముట్టుకున్నాను అనేది పెట్టుకోకండి. అంత పవిత్రం అది. మీ ఒంటి మీద ఉంటే అంత పవిత్రం. అర్థమైందా? ఇది ఇంతకన్నా నేనేం చెప్తాను? అమ్మవారి చిరునవ్వు నవ్వుతూ ఉంటాను. అర్థమైందా? ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి పొరపాటున తాకినా ముట్టుకున్నా ఏమీ కాదు, ఏ పాపము అంటదు. చాలా సో జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల కేంద్రాలే ఈ గ్రంథులు. ఈ 3 గ్రంథులు దేనికి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తులకి. ఏ కేంద్రాలు? హృదయ స్థానము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము. చాలా రాముల వారికి అనుకుంటా 3 వేస్తారు కదమ్మా అమ్మవారి, సీతమ్మవారికి. ఒకటి పుట్టింటి వారు, ఒకటి 3 తాళిబొట్లు ఉంటాయి అమ్మా. ఇదే మరి ఆ సాక్షాత్ మరి ఆవిడ అవునవును గురూజీ, సీతారాముల కళ్యాణంలో 3 సీతారాములు 3 ఉంటాయి ఆమెకి. అదే జాగ్రత్త సుషుప్తులు అంటే నేను అమ్మవారి స్వరూపం అని చెప్పటం. సాక్షాత్ అంటే అమ్మవారి దిగిందని భూమి మీదకి ఏమ్మా. ఆ రాముల వారు కూడా అలానే వచ్చాడు కదా, భర్తగా వచ్చాడు కాబట్టి ఆయన నుంచే సీతమ్మ వారు వచ్చింది. కానీ సీత వేరు, సీత భూమి నుంచి పుట్టింది కాబట్టి ఆ కథలన్నీ కూడా అంటే భూమి అంటే ఏంటి? మళ్ళీ ఈ సృష్టి అంతా చేసింది మళ్ళీ ఇన్నే కదా, ఈశ్వరుడే. అంటే వాళ్ళలోనే, మాలోనే మేము పుడుతున్నాం, మాలోనే మేము ఈ సృష్టిని చేస్తున్నాం, మాలోనే సృష్టిని కలుపుకుంటున్నాం, మళ్ళీ మేము పరాశూన్యంలోకి వెళ్ళిపోతున్నాం అని. అర్థమైందా? కొన్ని ఊహలన్నీ నీతోనే పుడుతున్నాయి. నీ ఊహలన్నీ, ఆనందాలన్నీ మళ్ళీ ఆ ఊహల ద్వారా వచ్చే ఆనందాలన్నీ నువ్వే అనుభవిస్తున్నావు. మళ్ళీ అవి దుఃఖాలు కానీ సుఖాలు కానీ మళ్ళీ అందులో చివరికి కాల ప్రభావం వల్ల అన్ని మళ్ళీ మరుపులోకి వెళ్ళిపోతాయి. సృష్టి నీ వరకు వస్తే మరి అమ్మవారి వరకు వస్తే ఇంత ఉంటుంది. మరి జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు కూడా తీసేసి తుర్యంలోకి వెళ్ళిపోతుంది. నువ్వు యోగం చేసినప్పుడు తుర్యంలోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? స్తనభార దళం మధ్య పట్టవంద ఫలిత్రయ అంటే అంత అర్థం ఉందమ్మా. అంటే అందుకే ఆవిడ మహాత్రిపుర సుందరి అయింది అని, సృష్టికి తల్లిగా కూర్చుంది అని. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులుగా సత్వ రజ స్తమో గుణములుగా ఏమ్మా 3 లేకుండా సృష్టి లేదు అని చూపించింది. స్వప్నం లేదు, ఇప్పుడు జాగ్రత్త ఏదో ఒకటి తొలగించినా సృష్టి లేదు. అది మెయిన్ అనమాట. 3వ కన్ను మీకు మెయిన్ అనమాట. అక్కడికి రావటం అంటేనే ఇంకా మీ పూర్వజన్మ సుకృతం అని ఇక్కడ చెప్పటం ఏమా. అందుకే పెళ్ళిళ్ళు చేసుకున్నా స్థూలంగా దాని అర్ధ తాత్పర్యాలు తెలుసుకొని దాన్ని సానుభూతి చేసుకొని సంసారాన్ని సుఖవంతం చేసుకోండి అని ఆ రాముల వారి కళ్యాణం యొక్క అర్థం. అందుకే రాముల వారి కళ్యాణానికి ఏ పిలుపులు అవసరం లేదు, అందరూ ఆహ్వానితులే. అర్థమైందా? మమ్మల్ని పిలవలేదండి, మేము రాము, మాకు కార్ రాలేదు, మెసేజ్ రాలేదు, ఇట్లా కాదు. మరి అందుకే వాళ్ళు ఆగర్త వివసంపూర్తో వాళ్ళది లోక కళ్యాణం, వారి కళ్యాణం కాదు, అది లోక కళ్యాణం. అదనమాట. నీకు పెళ్ళైనా వాళ్ళకైనట్టే, వాళ్ళకైనట్టే. ఎవరు ఇక్కడ భూమి మీద పెళ్లిళ్ళు చేసుకున్నా వాళ్ళందరూ కూడా మళ్ళీ 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 శివుడు పార్వతి చేసుకుంటున్నట్టే. అందుకే శివపార్వతుల్లా వర్ధిల్లండి అంటారు. అది ఏమ్మా, ఇంతవరకు చాలు నాన్న స్తనభార దళం. అందుకే శివుడి యొక్క పెళ్లిళ్ళు అయిపోగానే ఎంతసేపు శారీరకగతమైన సుఖాలు కాకుండా ఈ అర్థం కూడా తెలుసుకోవడం. అంటే జీవితంలో మనం చివరి ఊపిరి దాకా నడక సాగించాలి కాబట్టి మనం ఏమిటి, నువ్వు సంకల్పం అయితే నేను సంకల్పాన్ని సాకారం చేసేది దాన్ని కాబట్టి అందుకని ఇద్దరికి కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేద బుద్ధి లేకుండా అభేద బుద్ధిగా సంసారం వెళ్తున్నప్పుడు ఎప్పుడూ సుఖాలే, ఎప్పుడూ పంటలే, ఎప్పుడూ నవ్వులే, ఎప్పుడూ సంతోషాలే. అంతేగా? అలా శివపార్వతులుగా వర్ధిల్లండి అని. అలానే ఆ విషయం తెలుసుకుని ఆ సంకల్పాన్ని పవిత్రంగా పెట్టుకొని పురుషుడు ఆమె ఉంది కాబట్టి నా సంకల్పం నెరవేరింది, వంశం వృద్ధి అవుతోంది
అని ఆ స్త్రీమూర్తికి ఇవ్వవలసిన గౌరవం. ఎక్కడైతే ఆడవాళ్ళు గౌరవించబడతారో అక్కడ దేవతలు పుష్పాలు కురిపిస్తారు అని వేదమే చెప్తుంది. అందుకే ఆడదాన్ని చూసినప్పుడు ఆమె కన్నీళ్ల కంటే ఆనందమే చూడాలి, నవ్వులే చూడాలి. ఎక్కడ నలుగురు ఆడవాళ్ళు సరదాగా నవ్వుకుంటున్నారు అక్కడ అమ్మవారు ఉంటుంది. అంతే కదా. ఇంటి ఇల్లాలు లేకుండా ఒంటరిగా బతకండి మగవాళ్ళు, తెలిసి వస్తుంది ఆడదాని ఏంటో. అవునా? అలానే ఆడదానికి కూడా భర్త విషయంలో భర్త ఉంటేనే దానికి ఆ గౌరవం. 10 మంది పేరెంట్ వాళ్ళు పిలవటం, ముత్తైదుగా ఆమె అన్ని తీసుకోవటం, ఇవన్నీ ఆవిడికి ఆ సౌభాగ్యాలు. అలా మీరు జీవితం గడపండి నాయన అని పెళ్లిళ్ళు చేస్తారు. మీకు చేయట్లేదు నాయన, మీలో ఉన్న శివపార్వతులకు కళ్యాణం చేస్తున్నాం, అలానే ఆశీర్వదిస్తున్నాం. మేము అలా ఉన్నాం, మీరు కూడా అలా ఉండండి. అందుకని పెద్దలు గుర్తించిన సంబంధాల్లో పెళ్లిళ్ళల్లో 10 మందిని ఎందుకు పిలుస్తామంటే మీరు అందరూ, అంటే దేవతలందరూ రండి ఆశీర్వదించండి, దేవతలారా రండి అని పాట కూడా ఉంది. అందుకే ఆశీర్వదిస్తారు. అందరూ కూడా వారి ఆశీర్వచనాల్లో వాళ్ళ యొక్క దాంపత్యంతో కూడుకున్న సుఖ సంతోషాలు కూడా కలిపి అక్షంతలు వాళ్ళ శిరస్సు మీద వేస్తారు. మాలా మీరు కూడా సంతోషంగా ఉండండి. అర్థమైందా? అందుకే 10 మంది వేసే అక్షంతలతో ఆ అమ్మాయి మొహంలో తెలియని ఒక కళ, చిత్కళ వస్తుంది. పెళ్లి కూతురు ఎంత అందంగా ఉంటుందో కదండి, అలా అన్నమాట. పెళ్లికి ముందు ఎలా ఉంటుందా అమ్మాయి, పెళ్లి పీటల మీద, పెళ్లి తర్వాత ఎలా ఉంటుంది, పసుపు పారాని, అదే అమ్మవారి స్వరూపం. అయ్యవారేమో శివస్వరూపం, పురుషుడు శివస్వరూపం. అదే ప్రకృతి పురుషులు అంటారు. సో ఇక్కడ ఎన్ని పెళ్లిళ్ళు జరుగుతున్నా పిపిలికాది బ్రహ్మ పర్యంతం ఈ పెళ్లిళ్ళన్నీ కూడా దీని సారము రసము అంతా కూడా శివపార్వతులే అని అర్థం చేసుకోండి. మన జీవితాలు కూడా శివపార్వతులుగానే వెళ్ళాలి. కానీ ఏమ్మా ఇంకో ద్వైతంలో, మాయలో నీవు నేను అనేది లేకుండా యుద్ధం ఒకటే అనే భావన ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు భార్యను తిట్టవు, కొట్టవు. అవునా? కొట్టవు అంటే నువ్వు తప్పకుండా నీలో తప్పు ఉంది కాబట్టి కొట్టావు. ఆ తప్పులో సగం నీది కూడా ఉంది. సో నిన్ను నువ్వు ముందు కరెక్ట్ చేసుకోవాలి. నేను చేస్తున్న సంసారంలో ఎక్కడో అవకతవకతలు జరిగాయి, ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ జరిగింది. అది పురుషుడు ముందుకు వచ్చి దాన్ని సరిచేయాలి. అమ్మా అదే పురుష లక్షణము అంటాడు. రావణాసుడు మరి రాముడు వారు అంతే కదా, అదే చేసి చూపించాడు కదా. అవునా? ధర్మం ఆయన వీడకుండా సీతారాముల్లో ఉండండి అని ఆ మాట అనిపించుకున్నాడు. అవునా? ఇప్పుడు కూడా ఎన్ని యుగాలు మారినా, ఎంత టెక్నాలజీ వచ్చినా మరి ఆ పుస్తులకి ఉన్న విలువ ఉంది. అమ్మా పసుపుకు ఉన్న విలువ, మరి కాళ్ళకి అవి పెట్టుకునేవి అన్నీ ఉంటాయి కదమ్మా. ఆడవాళ్ళకి 5వ తనం అంటారు కదా. ఇవన్నీ సౌభాగ్యాలు ఇట్లా ఉంటాయి నాన్న. సో స్థలబాల ధనన్మధ్య పట్టబంధ వళిత్రయ అంటే వీరి యొక్క సంకల్పము, కార్యము బిందువై వారి బిందువు నుంచి త్రికోణమై, త్రికోణం నుంచి మళ్ళీ ఈ యొక్క అనేకములో వాళ్ళు 3 గ్రంథులు జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఏమ్మా రకంగా ఈ సృష్టిని చేయటం, వారే మళ్ళీ సృష్టిని ముందుకు తీసుకువెళ్ళటం. ఇప్పుడు మీ పిల్లలు పుట్టారు అంటే వారే అనేకముగా అవుతున్నారని. అంతేగాని నేను పుట్టించాను, నేను పురుషుణ్ణి, నేను మగాడిని అనిపించుకున్నానని ఇలా ఊరికి చిందులేయటం కాదు. కారణం ఆయన శివ పరమాత్ముడు. అమ్మవారు కార్యము కాబట్టి ఆవిడ బిడ్డకి జన్మనిచ్చింది, అంటే సృష్టికి జన్మనిచ్చింది అని. అంటే సృష్టి చక్కగా సుఖవంతంగా కొనసాగుతోంది అని. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవాళ్ళు చక్కగా పనిచేస్తున్నారని. అలా మనం ఎప్పుడూ కూడా ఉదాత్తంగా ఆకాశ దృష్టితో మనం ఏ పెళ్లికి వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా ఏమ్మా ఈ ఆలోచనతో కూర్చుంటే ఆ దంపతుల ముందు నీ దగ్గరికి వచ్చి దండం పెడతారు. అది వాళ్ళకి తెలుస్తుంది, ఆ మెసేజ్ వెళ్తుంది వాళ్ళకి. అందుకే కొందరిని మనం మీరు తప్పకుండా రావాలండి, తప్పకుండా రావాలి, ఆశీర్వదించాలని 10 సార్లు చెప్తారంటే ఇదే కారణం. అంతేగాని గుంపులో గోవిందాన్ని వెళ్ళటం, గుంపులో గోవిందాన్ని తినేయటం ఏమ్మా. కొందరు గిఫ్ట్లు ఇస్తారు, కొందరు ఇవ్వరు. అలా తినేసిపోయేవాళ్ళు ఏదో నామమాత్రంగా వచ్చామా అంటే అటెండెన్స్ వేసి ఇంటికి వెళ్ళిపోవటం, క్యాబులు బుక్ చేసుకొని. ఇది కాదమ్మా పెళ్ళిళ్ళు. ఇటువంటి పెళ్ళంటేనే పెళ్ళి అంటేనే సృష్టి. ఏకాదశి, భీష్మ ఏకాదశి లాంటిది అనమాట. అంటే సృష్టికి ప్రారంభం అని, వారి జీవితానికి ప్రారంభం అంటే
ఈ సృష్టికే ప్రారంభం అనే దృష్టితో మనం చూడాలి. కళ్యాణం అంటే అదనమాట. కళ్యాణము అంటే వ్యక్తుల మధ్య జరిగే కళ్యాణం కాదు, ఇది లోక కళ్యాణము అని. అందుకే 10 మందికి అన్నం పెట్టటం అన్నమాట. తిని చక్కగా ఆస్వాదించి వెళ్ళండి అని. సో ఈ రీతిగా మూలాధారం జాగ్రత్త, విశుద్ధి స్వప్నము, ఆజ్ఞాచక్రం సుషుప్తి అయిపోయిందిగా. సో దానితో కుల మార్గం పూర్తి. నువ్వు మూడో కన్ను దగ్గరికి వచ్చావు అనుకో, అంటే నువ్వు మూడో కన్ను కనుక విచ్చుకుంది అంటే నువ్వే అమ్మవారి స్వరూపము. ఈ జాగ్రత్త స్వప్న ఈ రెండు దాటేసేసి సుషుప్తి, మూడో కన్నే సుషుప్తి అయిపోయింది. ఇంకా నీకు నువ్వు తుర్యంలో మళ్ళీ పుడతావు. గాయత్రి అంటే అదే మరి. గాయత్రి అంటే ఏంటి? 6 ఏళ్ళకి వాడికి చేశాడంటే, మగవాడికి జంజం వేశాడంటే జాగ్రత్త స్వప్న సుషుప్తియే వీడు గాయత్రి, మళ్ళీ పునర్జన్మ వాడికి. అంతవరకు వాడు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు, ఏమ్మా పిచ్చి పనులు చేసుకుంటూ. వాడికి ఇది పడంగానే ఒక బాధ్యత, ఒక నియమము, నిష్ట ఇటువంటివన్నీ వస్తాయి. అందుకే పిల్లలకు అంటుంటారు చూడండి, తొందరగా అది వాడికి జంజం ఉపనయనం చేయండి, కొద్దిగా దారిలోకి వస్తాడు. అంటే పెళ్లితో సమానం అన్నమాట. ఇంకో జన్మని, ఈ జన్మ కాకుండా ఇంకో జన్మ అని, ఒక బాధ్యతతో కూడుకున్న జన్మని. అందుకని ఇప్పుడు ఏముందమ్మా, పెళ్లి టైంలోనే ఉపనయనాలు జరుగుతున్నాయి. అవన్నీ ఓడి పట్టించుకుంటున్నారు. సో మూడో కన్ను నీ కుల మార్గం యొక్క అక్కడికి నీ వ్యవహారం అయిపోతుంది అని, అక్కడి నుంచి అమ్మవారి వ్యవహారం మొదలవుతుందిరా నాయన అని చెప్తున్నారు అనమాట. అంటే నీకు అమ్మవారి ఇదే అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత, ఇంకా 8 ఉన్నాయి. నువ్వు సహస్రార కమలం బ్రహ్మకచ్చం దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు షోడశి అవుతావు అని. నువ్వు మూడో కన్ను వరకు వచ్చావు అంటే అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. ఇప్పుడు చెప్పురా నాయన, సుషుప్తి అయిపోయింది కదా నీకు. ఇప్పుడు ఏం చేస్తావు? కళ్ళు తెరిచి ఏం చూస్తావు? అంతా నేనే, అహం బ్రహ్మాస్మి అనేది నువ్వు అన్నావు అంటే నీవు అమ్మవారి స్వరూపమే, అమ్మవారి రూపంగా పైకి వెళ్తావు అని. కిందకి పడ్డావు అనుకో మళ్ళీ జీవ సంస్కారాలు వస్తాయి, ద్వైతము మాయ. అర్థమైందా? ఇప్పుడు మనకి అంతే కదా, స్వప్నాల్లో అమ్మవారు కనిపించింది స్వామి అంటాం, మళ్ళీ వెంటనే జాగ్రత్తలో వెళ్ళి పోయి చెప్తూ ఉంటాం అందరికి. ఓకే, అక్కడి నుంచి అంటే మూడో కన్ను నుంచి పైకి వెళ్ళు. అదే కదండి ఆ ప్రయత్నం. మీ అందరికీ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఇవ్వటం, ధ్యానం అంటే ఏంటో చెప్పటం, ఆహార నియమాలు, వేళ పాళ ఎప్పుడు చేయాలి, యోగం, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను? సానుభూతి కూడా ఇస్తున్నాను పక్కనే, ఇక్కడ జ్ఞానము ఇస్తున్నాను, రెండూ ఇస్తున్నాను. అవునా? అది గురువులు ఇచ్చే అంటే గురు సాంప్రదాయాలు, సద్గురువులు మాకు చెప్పింది నేను మీకు ఇవ్వటం. నేను నామినల్, వాళ్ళు ఫినామినల్స్, నేను నిమిత్త మాత్రమే అమ్మా. మీకు నేను అలా చెప్పాను, అమ్మా సగం దాకా వచ్చావు తల్లి, ఇక సగం దారే ఉందమ్మా అంటారు. సగం సముద్రం దాటావమ్మా, వెనక్కి వెళ్తావా ముందుకు వెళ్తావా చెప్పు? అది ఇంకా అది నీ యొక్క బుద్ధి కర్మానుసారేనా అమ్మా. అది ఇక్కడికి అమ్మవారు స్తనభార దళన్ మధ్య పట్టబంధ వలిత్రయా అనే నామము పరిసమాప్తం అని చెప్పను కానీ, బట్ నా వరకు అమ్మవారు ఇంత పలికించింది, ఇంత చెప్పానమ్మా. ఇంకా ఉందా స్వామి అంటే అనంతంగా నా ఊహలు ఉన్నాయమ్మా. అవన్నీ మీతో ప్రస్తావన చేసుకుంటూ వెళ్తే ఆశ్చర్యపోయే రహస్యాలు వస్తాయి. కానీ ఈ సృష్టికి కొన్నే నేను ఇస్తున్నాను, చాలా నాలోనే ఉంచుకొని నేను వెళ్ళిపోతున్నాను. అందుకే ఇచ్చింది తక్కువ, దాచుకుంది ఎక్కువ అయిపోతుంది నా జీవితం. ఏం చేస్తున్నాం ఏమ్మా? ఇంకా స్వానుభూతి పరంగా కూడా చెప్పాలనుకున్నాను కానీ, ఇంకా ఈ పుస్తకం ఇదంతా నేను చివరిదాకా అమ్మవారు ఆజ్ఞ చేసింది కాబట్టి ఎక్కడ ఎంతవరకు సమంజసమో అంతవరకే చెప్తున్నాను. నాన్నగారు ఆనందగా ఎంతవరకు చెప్పారు దాన్ని నేను ఇంకా దాని అంతర్గతంగా వెళ్ళి, ఇదే అసలు అంతర్గతం, ఇంకా అంతర్గతంగా వెళ్ళి సామాన్యులు కూడా అర్థం చేసుకునే రీతిగా సామాన్యమైన పదాలతో సామాన్యమైన విషయాలుగా మనందరం ఒక నలుగురు కూర్చుని మాట్లాడుకునే రీతిగా చెప్తున్నాను. ఇది శ్రీ విద్య అంటే. దీన్ని మీరు ఏంటంటే ఇది లతలా మీరు అల్లుకుపోండి. అది లతలా అల్లుకుపోవటం అంటే అదనమాట అమ్మా. అంతేగాని సినిమాల్లో చూసినట్టు హీరో హీరోయిన్లు లతలా అల్లుకుపోతున్నారని అలా కాదు. లతలా అల్లుకుపోవటం అంటే ఏంటంటే శ్రీ విద్యను అలా అల్లుకుపోవటం అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం, జ్ఞానం నుంచి విజ్ఞానం, విజ్ఞానం నుంచి ప్రజ్ఞానం, ప్రజ్ఞానం నుంచి మేధస్సు, మేధస్సే నువ్వు జ్యోతి కావటం, అక్కడ మల్లెపూలే వికసించటం బిందువులో. అది
మూడో కన్ను దగ్గర జీవన్ముక్తి కావటం, మొగ్గలా రావటం, ఆ మొగ్గ మళ్ళీ బ్రహ్మకచ్చంలో వికసించడం, అక్కడ పరిమళాలు వెదజల్లటం, అదన్నమాట. అల్లుకుపోవటం అంటే అదన్నమాట.